వరంగల్ ఉమ్మడి జిల్లాలో మూడో పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు అధికారులు. 24 మండలాల్లో 564 పంచాయతీల్లో రేపు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే 34 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అవగా 530 సర్పంచ్ స్థానాలకు 1773 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడవ విడతలో 4896 వార్డులు ఉండగా ఇప్పటికే 1276 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 3620 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా 9144 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కోసం జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో మూడో దశ పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు అధికారులు. 24 మండలాల్లో 564 పంచాయతీల్లో రేపు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే 34 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అవగా 530 సర్పంచ్ స్థానాలకు 1773 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడవ విడతలో 4896 వార్డులు ఉండగా ఇప్పటికే 1276 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 3620 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా 9144 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కోసం జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. థర్డ్ ఫేజ్ కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, థర్డ్ ఫేజ్ పంచాయతీ పోలింగ్ ఏర్పాట్లపై అప్డేట్స్ ఏంటి? వ్యాప్తంగా కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలకు తుదిపోరుకు రెడీ అయిందని చెప్పొచ్చు. మూడో దశకు సంబంధించినటువంటి ఎన్నికల రేపు పోలింగ్ జరగనుంది. దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి సిబ్బందికి అందిస్తున్నారు. వీళ్ళంతా కూడా మెటీరియల్ అంతా కూడా కలెక్ట్ చేసుకొని సాయంత్రం వరకు వాళ్ళకి కేటాయించినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లలో పోలింగ్ కోసం వెళ్తారు. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ జరుగుతుంది. ఆ 2 దశలలో జరిగినటువంటి పోలింగ్ సందర్భంగా కూడా ఏ విధంగా అయితే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎన్నికలు నిర్వహించారో అదే తరహాలో గ్రామ పంచాయతీకి సంబంధించి తుదిపోరు మూడో దశలో కూడా అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికలను పూర్తి చేయాలనేది అధికారులు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారని చెప్పచ్చు. అయితే 2 విడతలలో వచ్చినటువంటి ఫలితాలతోటైతే ఆయా పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ తుదిపోరులో మూడో దశలో మరింత మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలనే విధంగా కూడా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం 5 గంటల వరకు అయితే మూడో దశకు సంబంధించినటువంటి ప్రచారం అంతా ముగిసింది. నిన్నటి నుంచి కూడా సైలెంట్ మోడ్లోనే ఉన్నటువంటి పోలింగ్ జరగాల్సినటువంటి గ్రామాలన్నీ కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఓవైపు ఎన్నికల నియమావళిని అమలు చేస్తూనే మరోవైపు రేపటి పోలింగ్ కోసం కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, మనం హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో ఉన్నాం. ఆత్మకూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి మెటీరియల్ అంతా కూడా రేపటి పోలింగ్ కోసం సిబ్బంది అంతా కూడా కలెక్ట్ చేసుకుంటున్నారు. అవంతా కూడా వెరిఫికేషన్ చేసుకుంటున్నారు. పోలింగ్ సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా తీసుకుంటున్నారు. ప్రస్తుతం మనం వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా చూస్తే 24 మండలాల్లో, వరంగల్ ఉమ్మడి జిల్లాలో 24 మండలాల్లో 564 గ్రామ పంచాయతీలలో రేపు మూడో దశకు సంబంధించినటువంటి పోలింగ్ జరగనున్నది. అయితే ఇప్పటి వరకు 564 గ్రామ పంచాయతీలకు సంబంధించి దాంట్లో 34 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 530 గ్రామాలకు సంబంధించి రేపు పోలింగ్ జరుగుతుంది. 530 గ్రామాలకు సంబంధించినటువంటి సర్పంచ్ పోస్టుల కోసం 1773 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చూస్తే 4896 వార్డులకు రేపు పోలింగ్ జరగాల్సి ఉంది, ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంట్లో 1276 వార్డులు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మిగతా 3620 వార్డులకు సంబంధించినటువంటి పోలింగ్ రేపు నిర్వహించున్నారు. వార్డులకు సంబంధించి కూడా 9144 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికలకు సంబంధించినటువంటి దగ్గర ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా చూస్తున్నారు. ప్రస్తుతం మనం వరంగల్లో చూస్తే కూడా మొదటి 2 విడతలు చూస్తే మూడో విడతలో ఏకగ్రీవాలు కొంత తక్కువ అయ్యాయి. మొదటి విడత, 2వ విడత చూసుకుంటే మాత్రం కేవలం 34 గ్రామ పంచాయతీలకు సంబంధించి మాత్రమే ఏకగ్రీవం అయ్యాయి. అందులో కూడా మనం చూసుకుంటే కూడా ప్రస్తుతం వరంగల్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా మిగతా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన దగ్గర కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర సిబ్బంది అంతా కూడా చేరుకున్నారు. రేపు పోలింగ్ కోసం కూడా రెడీ అవుతున్నారు. అయితే వరంగల్ జిల్లాకు సంబంధించి 4 మండలాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ 4 అదేవిధంగా హన్మకొండ మండలానికి సంబంధించిన 4 మండలాలు, జనగామలో 3 మండలాలు, భూపాలపల్లిలో 4 మండలాలు, ములుగులో 3 మండలాలకు సంబంధించి మొత్తం 24 మండలాల్లో ఈ ఎన్నికల నిర్వహణ చేస్తున్నారు. సిబ్బందిని కూడా వాటి మెటీరియల్ అంతా కూడా తీసుకున్నారు. ప్రస్తుతం కొంతమంది సిబ్బంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. మేడం, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి
ఇది ఫస్ట్ టైమా మీరు రెండో డ్యూటీయా? రెండవ డ్యూటీ అండి. ఎట్లా జరిగింది మొదటి అది సెకండ్ డ్యూటీకి సంబంధించి మీరు పోలింగ్ కానీ లేదా అక్కడ కౌంటింగ్ కానీ ఇదంతా కూడా ఎట్లా జరిగింది? చాలా ప్రశాంతంగా జరిగిందండి. మాకు మెటీరియల్ కూడా కరెక్ట్గా ఇచ్చారు. మళ్ళీ ఏమైనా తక్కువ అయితే కూడా అక్కడ ఆర్ఓ సార్ జిరాక్స్ తీసి వెంటనే ఇవ్వడం జరిగింది. చాలా బాగా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందండి. జనరల్గా ఎలక్షన్ అంటే ఇది చలికాలం కదా, మీరు పోలింగ్ సందర్భించి ఏ టైంలో ఎక్కువ మంది ఓటింగ్కి వచ్చారు? 1 o'clock వరకు టైం ఉంటుంది కాబట్టి ఎట్లా ఉంది పోలింగ్? అర్బన్లో కూడా మీరు చేసి ఉంటారు ఇది వరకు, అర్బన్కు రూరల్కి ఎట్లా ఉంది ఎన్నికలు? అందరూ మార్నింగే వచ్చిందండి. కాకపోతే 7 వరకు రాలేకపోయినారు, కానీ 9 to 12 మధ్యలో చాలామంది వచ్చేసారు. 12:30 కల్లా దాదాపు క్లోజ్ అయిందండి. సో ఇప్పుడు మీకు ఏమేమి మెటీరియల్ ఇస్తారు? పోలింగ్ సందర్భంగా కావచ్చు, ఎలక్షన్ సందర్భంగా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇదంతా కూడా మీ మెటీరియల్ అంతా కూడా తీసుకొని మీ పోలింగ్ స్టేషన్లకు ఎప్పటి వరకు వెళ్తారు? ఇవంతా కూడా ఎన్ని గంటలకు రెడీ చేసుకుంటారు అసలు? దాదాపు మేము ఇక్కడ మెటీరియల్ తీసుకొని 9:30, 10 వరకు వచ్చేసామండి. మెటీరియల్ తీసుకుంటున్నాము, అన్నీ చెక్ చేసుకొని కవర్ల పైన ఇవన్నీ రాసుకుంటాము అవసరమైతే. తర్వాత 3 o'clock వరకు 2:33కి బస్సులో పంపించేస్తారు మమ్మల్ని. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము కంపార్ట్మెంట్ రెడీ చేసుకోవడం, అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మేము అన్ని మిగిలిన ఏమన్నా ఉంటే కవర్స్ కానీ ఫామ్స్ కానీ అన్నీ ఫిలప్ చేసుకొని రెడీగా పెట్టుకుంటామండి. అన్నీ ఉంటాయి. ఆర్ఓ సార్ ఏమైనా తక్కువ ఉంటే కూడా అప్పటిదప్పుడు మాకు తెచ్చి ఇవ్వడం జరుగుతుంది. మార్నింగ్ ఎన్ని గంటలకు ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్? మార్నింగ్ 6:30 వరకే. మేము అంటే పోగానే మాకు ఈవినింగ్ ఏజెంట్ వస్తారండి, వాళ్ళకు ఏజెంట్ పాస్ ఇవ్వడం అది ఇది జరుగుతుంది. మార్నింగ్ 6:30 కల్లా వాళ్ళని రమ్మంటాము, ఎందుకంటే ఈ బాక్స్ సీల్ చేయడం ఉంటుంది కాబట్టి వాళ్ళు 6:30 వరకు రావాలి. అది ఒక 10 minutes 15 minutesలో కంప్లీట్ అయిపోతుందండి ఈజీగానే. ఆ తర్వాత 7కి ఖచ్చితంగా మేము పోల్ స్టార్ట్ అయ్యి రెడీగా కూర్చొని ఉంటామండి. సో ఇది సిబ్బంది బ్యాలెట్ బాక్సెస్ కావచ్చు, బ్యాలెట్ పేపర్స్ కావచ్చు, తర్వాత మిగతా మెటీరియల్ కావచ్చు, వీటన్నిటినీ కూడా తీసుకొని వెళ్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి చూడొచ్చు, అంటే ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా వాటికి సిబ్బందికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఇవాళ సాయంత్రం వరకే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరైతే సర్పంచ్ కావచ్చు లేదా వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి పోటీ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లతోటి ఆ పోలింగ్ బూత్ దగ్గర కూడా డిస్ప్లే చేస్తారు. ఆ తర్వాత సాయంత్రం వరకే మెటీరియల్ అంతా తోటి వాళ్ళంతా రేపటి ఎన్నికలకు సంబంధించి కూడా రెడీగా ఉంటారు. ప్రస్తుతం సార్ అంటే ఎలక్షన్ సంబంధించి ఎట్లా జరుగుతుంది సార్? అంటే ఇది మీరు ఫస్ట్ ఫేజా సెకండ్ ఫేజ్? ఇది మేము రెండోసారి చేయడము. ఈ సంవత్సరంలో ఫస్ట్ స్పెల్ కమలాపూర్ మండలంలో చేసినాము, సెకండ్ స్పెల్ మాకు రిజర్వ్ వచ్చేసింది, థర్డ్ స్పెల్ ఇక్కడ చేస్తాను. మరి ప్రస్తుతానికి అయితే అరేంజ్మెంట్స్ అయితే బాగానే ఉన్నాయి. అధికారులు కానీ అందరు కానీ మరి కలెక్టర్ గారు ఆధ్వర్యంలో బాగానే చేస్తున్నారని చెప్పేసి మేము భావిస్తాం. ఇప్పుడు కౌంటింగ్ ఎట్లా ఉంటుంది? అంటే కౌంటింగ్ సంబంధించి ఫస్ట్ ఫేజ్లో అయితే చాలా లేట్ అయింది, సెకండ్ ఫేజ్లో ఎట్లా ఉంది? ఇప్పుడు థర్డ్ ఫేజ్కి సంబంధించి కూడా కౌంటింగ్ సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? దానికి ఏం లేదండి, ఒకటి ఏజెంట్లను కూర్చొని పెట్టుకుని నిష్పక్షపాతంగా ఆర్ఓ గారు, ఏఆర్ఓ గారు, తర్వాత మన పిఓ గారు కనుక కొంచెం విజిలెంట్గా ఉండేసి పోలైన ఓట్లకును బాక్స్లో ఉన్న ఓట్లకు తేడా లేకుండా చూసుకున్నట్లయితే ఎలాంటి సమస్య ఉండదు. దాదాపు 99.99% అట్లాంటి పరిస్థితి ఉత్పన్నం కాదు. సో ఎట్లుంటుంది సార్? అంటే పోలింగ్ సంబంధించి కూడా రూరల్లో చాలా ఎక్కువ పోలింగ్ జరుగుతుంటుంది, ఎక్కువ శాతం అయ్యేది కూడా గ్రామీణ ప్రాంతంలోనే. ఈ పోలింగ్ ఈ 1 o'clock వరకే ఉంటుంది కదా, ఓటర్లు వచ్చే సమయం కావచ్చు, ఓటు వేసే సమయంలో బ్యాలెట్ పేపర్ మీద ఓటేయడం, ఏమన్నా మీ ఎలక్షన్ డ్యూటీలో అట్లాంటిది ఏమన్నా సమస్యలు కానీ లేకపోతే ఇట్లాంటివి ఏమన్నా కనిపించాయా? అట్లాంటి సమస్యలు అంటే దాదాపుగా ఉంటాయండి, ఎందుకంటే కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్ వస్తూ ఉంటారు, కొంతమంది ఫిజికల్ హ్యాండిక్యాప్లు వస్తూ ఉంటారు, చాలామంది అట్లాంటి వస్తూ ఉంటారు. కనుక కొంచెం జాగ్రత్తగా పిఓ గారు చాలా జాగ్రత్తగా ఉండేసి వాళ్ళను ఓటింగ్ చేయించాల్సిన బాధ్యత మన ఉంటుంది. ఎందుకంటే 1 గంట లోపల ఎంతమంది వచ్చినా కూడా అవసరం అనుకుంటే వాళ్ళకు లేట్ అయినా కూడా వాళ్ళకు పోలింగ్ స్లిప్స్ ఇచ్చేసి వాళ్ళని మొత్తం అయిపోయే వరకు మనం ఓట్లు వేయించాల్సిన బాధ్యత ఉంటుంది. మన అక్కడే కౌంటింగ్ కనుక కొంచెం జాగ్రత్తగా ఉండేసి, ఎందుకంటే రూరల్ పీపుల్ లోపల 1 ఓటు 2 ఓట్ల తేడాతో గెలిచే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అక్కడ కొన్ని సస్యశాత్మకంగా ఉంటుంది కనుక ఏఆర్ఓ ప్లస్ ఆర్ఓ గారు, ప్రిసైడింగ్ ఆఫీసర్లు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ కౌంటింగ్ సందర్భంగా కావచ్చు, అంటే ఈ కౌంటింగ్కు ఆలస్యం కావడానికి కూడా పోలింగ్ తర్వాత సంబంధిత రికార్డ్స్ కానీ అవన్నీ కూడా సబ్మిట్ చేయడంలో కొంత ఆలస్యం కావడం వల్లే కొన్ని చాలా గ్రామ పంచాయతీలలో కౌంటింగ్ సంబంధించి కొంత ఆలస్యంగా ప్రారంభమవుతుంది అంటారు. అసలు పోలింగ్ తర్వాత ఎట్లుంటుంది సార్ ఈ ప్రాసెస్ అంతా? ఇప్పుడు పోలింగ్ అయిన తర్వాత కౌంటింగ్ అయ్యే సమయం లోపల ఏంటంటే దాదాపుగా కొంతమంది క్యాండిడేట్లు ఏజెంట్లు వచ్చేసి వచ్చిన దానికి రాని దానికి కొంత వాళ్ళు ఇబ్బందులకు గురి చేసిన మాట వాస్తవమే. కానీ వాళ్ళను అందరినీ కన్విన్స్ చేసేసి వాళ్ళకు చూపించేసి బ్యాలెట్ బాక్స్ ఇన్వాల్యూడ్ ఉందనుకో, ఇన్వాల్యూడ్ వాళ్ళకి బ్యాలెట్ బాక్స్ క్యాండిడేట్లకు ఏజెంట్లకు చూపించేసి మాత్రమే మేము
కౌంట్ చేయడం జరుగుతుంది. నిష్పక్షపాతంగా మాకు ఎలాంటి అదేమి ఉండదు, మాకు ఎవరు బంధువులు ఇట్లా ఉండదు. నిష్పక్షపాతంగా పిఓ గారు కానీ, ఏఆర్ఓ కానీ, ఆర్ఓ కానీ, ఇతర పోలింగ్ సిబ్బంది అందరము కలిసికట్టుగా ఆ ఊరి ఎలక్షన్స్ లోపల చేసేసి వాళ్ళందరినీ సాటిస్ఫై చేసేసి మళ్ళీ మా మెటీరియల్ మేము డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతం చూడొచ్చు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర వాళ్ళంతా కూడా మెటీరియల్ కలెక్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఇచ్చినటువంటి మెటీరియల్ అయితే లిస్ట్ అవుట్ చేసుకుంటారు. అన్ని రకాల మెటీరియల్స్ వచ్చాయా రాలేదా, లేకపోతే వచ్చినటువంటి మెటీరియల్ పూర్తిగా ఉందా లేదా అన్నట్టుగా చూస్తున్నారు. ప్రస్తుతం అయితే మనం ఇక్కడ రేపటి పోలింగ్ కోసం అయితే పూర్తిగా సన్నద్ధమవుతున్నారు. వాళ్ళంతా కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల దగ్గర నుంచి మెటీరియల్ తీసుకువెళ్ళడం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తున్నారు. రేపటి పోలింగ్ ఎట్లా అంటే మీరు ఇదివరకు పోలింగ్ డ్యూటీ చేశారా? యాక్చువల్గా అది 24 బ్యాచ్ అండి. ఇదే ఫస్ట్ టైం, అంటే లాస్ట్ 2 ఫేజ్లు పడ్డాయి, ఇది 3rd ఫేజ్ పడ్డది. మాకు కొంచెం కొత్త వాళ్ళని దీంట్లో దింపడం వల్ల మాకు ఎలా ఉంటుంది ఎలక్షన్స్, దీని ద్వారా ఎలా ఉంటుంది, ఎలా నెక్స్ట్ టైం పడ్డప్పుడు ఎలా చేయాలి అనేది మాకు కూడా తెలిసి వస్తుంది. జనరల్గా ఫస్ట్ ఓటు వేయడానికి చాలామంది ఒక ఆతృత కావచ్చు, లేకపోతే ఒక ఎగ్జైట్మెంట్ గురవుతుంటారు. మీరు కూడా ఫస్ట్ డ్యూటీకి ఎట్లా ఉంది? మేము కూడా చాలా ఎక్సైట్మెంట్గా గురైనాము. కానీ ఇక్కడ ఓపీఓ వేయడం వల్ల మాకు కూడా కొంచెం స్ట్రెస్ ఫ్రీ అనిపించింది. ఎందుకంటే డైరెక్ట్ పోలింగ్ ఆఫీసర్ వేస్తే మేము చాలా భయపడే వాళ్ళం. అది వేయకపోవడం మాకు చాలా ప్లస్ పాయింట్ అయింది. సో కానీ చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అని మాకు కూడా ఒక చిన్న ఫీలింగ్ అనిపిస్తుంది. ఇట్లాంటి ఇంకా ఎన్నో చేయాలని అనుకుంటున్నాం. సో ఓటింగ్ సంబంధించి అర్బన్లో చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు రూరల్కి వచ్చి ఓటింగ్ సరళితో కూడా చూస్తారు. అర్బన్కు రూరల్కు ఓటింగ్ ఎట్లా అనిపిస్తుంది మీరు ఓట్ వేసినప్పుడు కావచ్చు? ఇదంతా అర్బన్లో నేను ఇప్పటివరకు చూడలేదు, ఎందుకంటే అక్కడ వేయలేదు. ఎందుకంటే నాది మొత్తం రూరల్ ఏరియానే. నేను అక్కడ జనరల్గా ఒక ఓటర్గా పోయాను. ఇప్పుడు ఇక్కడ రూరల్కి వచ్చినాక ఒక ఆఫీసర్గా వెళ్తున్నాము. ఇది అంతే. ఇక అర్బన్లో ఎట్లుంటుందని ఒకవేళ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో మళ్ళీ మాకు వేస్తే అప్పుడు అక్కడ ఎట్లా ఉంటుందని మేము నేర్చుకుంటాం. సో ప్రస్తుతం అయితే సిబ్బంది రెడీ అవుతున్నారు. కొన్ని సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలకు సంబంధించినటువంటి లిస్ట్ అవుట్ చేసుకున్నారు. ఆ గ్రామాలలో కూడా మైక్రో అబ్జర్వర్స్ను చేయడం కావచ్చు, వెబ్ కాస్టింగ్ సంబంధించినటువంటి ఇది ఏర్పాట్లు చేయడం కావచ్చు. అదేవిధంగా ప్రత్యేకంగా పోలీస్ విభాగం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మొదటి 2వ విడతలలో కూడా కొన్ని గ్రామాలలో చిన్న సంఘటనలు జరిగాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఎన్నికలలో గెలుపు ఓటంలకు సంబంధించి కూడా కొన్నిసార్లు కక్షపూరితమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఓడిన వాళ్ళు కావచ్చు అది దాడి చేసే అవకాశాలు ఉంటాయి. కొన్ని ఇన్సిడెంట్లు కూడా జరుగుతుంటాయి. అయితే ఈసారి 3వ విడతలో చూస్తే పోలింగ్ కంటే ముందు రోజే చిన్నరావుపేట మండలం చెరుకుకుమ్మ తండాలో ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య కూడా గొడవ జరిగింది. దీంతో కొంతమంది గాయపడ్డారు, వాళ్ళను కూడా హాస్పిటల్కు తరలించారు. ఇట్లాంటి ఈ ముందు అంటే ఎలక్షన్స్కు 48 గంటల ముందే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో పోలీసు విభాగం కూడా పూర్తి స్థాయిలో రెడీ అవుతుంది. ఎలక్షన్స్ను సజావుగా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రతను కూడా కల్పిస్తుంది. అయితే మొత్తం 6 జిల్లాల పరిధిలో 24 మండలాల్లో జరగనున్నటువంటి ఈ పోలింగ్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఓవైపు అధికార యంత్రాంగం ఈ వైపు నిమగ్నం అయితే, మరోవైపు రాజకీయ పార్టీలు మాత్రం ఈసారి 3వ దశ, ఇది చివరి దశ కాబట్టి తాము అనుకున్నటువంటి దానికంటే కూడా మెరుగైన ఫలితాలు సాధించాలనేది భావిస్తున్నాయి. అయితే 2 విడతలలో కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దగ్గర మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో ఇదే ఒరవడిని కూడా 3వ దశలో కూడా కొనసాగించాలి, ఎక్కువ గ్రామ పంచాయతీల్లో గెలవాలి అనే దాంతో ప్రయత్నాలు చేస్తున్నారు. సేమ్ టైంలో బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీకి సంబంధించి కూడా తమ పట్టు నిలుపుకునే ప్రయత్నాలకు సంబంధించి చేస్తున్నారు. వాళ్ళ మద్దతుదారులకు సంబంధించి కూడా నిన్నటి వరకు విస్తృతమైనటువంటి ప్రచారాలన్నీ కూడా నిర్వహించారు. 3వ విడతలో ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎంతమంది సర్పంచులుగా వాళ్ళ అదృష్టాన్ని నిలుపుకోగలుగుతారు అనేది మాత్రం రేపు సాయంత్రం 8 గంటల వరకు పూర్తి స్థాయిలో రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. శ్రవంతి.